Hi students and friends and viewers. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College, Tekali. మనం 2016 సంబంధించినటువంటి 3 పార్ట్స్ బిట్స్ని వివరంగా వివరించాం. పార్ట్ 4లో ఈరోజు మనం 61 నుంచి 80 బిట్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. లాస్ట్ పార్ట్ కూడా చెప్పేస్తే 2016 పేపర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 2017-18 పేపర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ బిట్స్ వచ్చే అవకాశం మనకు ఉంటుందండి మీరు రాయబోతున్నట్టు ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్కి. సో దీని మీద కొద్దిగా ఫోకస్ చేయండి. మీరు త్వరలో అక్టోబర్ 24th మీకు ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మరి మన క్లాస్ని ఈరోజు స్టార్ట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. సో ఫస్ట్ బిట్ చూద్దామండి, 61 బిట్ చూద్దామండి. ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆక్సిజన్ బాండ్ ప్రోటీనియం, అలాగే ఆక్సిజన్ డ్యూటీరియం, ఆక్సిజన్ ట్రిటియం బాండ్ అండి. ఫాలోస్ ద ఆర్డర్ అడిగాడండి. సో ఆక్సిజన్ తో ఓహెచ్ హెచ్ఏమో హైడ్రోజన్ ఐసోటోప్స్ ఉన్నాయండి, ఆక్సిజన్ తో బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఆక్సిజన్ ప్రోటీనియం, ఆక్సిజన్ డ్యూటీరియం, ఆక్సిజన్ ట్రిటియంలా కంపన పౌనఃపున్యాల క్రమం అడిగాడండి. సో వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి మనకు ఒక సూత్రం ఉందండి. సో V ఈజ్ ఈక్వల్ టు 1/2π√k/μ అండి. √k/μ. ఇక్కడ కేనే మనం ఏమంటామంటే ఫోర్స్ కాన్స్టెంట్ అంటాం. ఫోర్స్ కాన్స్టెంట్. ఈ ఫోర్స్ కాన్స్టెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడుతుంది. బాండ్ స్ట్రెంత్ అంటే బాండ్స్ మీద ఎక్కువ ఉండాలి. సో ఆటమ్స్ మధ్య బాండ్స్ ఎక్కువ ఉంటే దాని బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మ్యూ దేన్ని తెలియజేస్తుందంటే రెడ్యూస్డ్ మాస్ అండి. ఇది రెడ్యూస్డ్ మాస్ అండి. రెడ్యూస్డ్ మాస్ అండి. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు m1 m2 బై m1 ప్లస్ m2 అండి. ఇక్కడ మాస్ ఆఫ్ ది ఆటమ్స్ అండి. ఇక్కడ మనం ఓహెచ్ చూసుకుంటే మనం రెడ్యూస్డ్ మాస్ మనం కడితే ఓహెచ్ బాండ్ కి ఎంత వచ్చేస్తుందండి? సో ఆక్సిజన్ 16, ఇంకా ప్రోటీనియం ఇంకో 1 m2, సో 16 ప్లస్ 1 17 అవుతుందండి. లేకపోతే నెక్స్ట్ ది డ్యూటీరియం, ఆక్సిజన్ డ్యూటీరియం కడితే 16 ఇంటూ 2 బై ఇంకేమొచ్చేస్తుందండి 16 ప్లస్ 2 వచ్చేస్తుంది. అలాగే ట్రిటియం కడితే 16 ఇంటూ 3 బై ఇంకేమొచ్చేస్తుందండి 16 ప్లస్ 3 వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ రెడ్యూస్డ్ మాస్ గా మనం రిలేషన్ ఉందండి. ఫోర్స్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి ఫోర్స్ కాన్స్టెంట్. వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంక్రీజెస్ అయితే మనకి రెడ్యూస్డ్ మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో రెండింటికి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెడ్యూస్డ్ మాస్. సో మనకి మాస్ పెరిగితే మనకి ఏమైపోతుందండి? మాస్ పెరిగితే మనకి ఇది తగ్గిపోతుందండి. ఇది ఎంత వచ్చేస్తుందండి? ఇది ఇక్కడ మనకి ఏమవుతుంది? రెడ్యూస్డ్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా వెళ్తున్న కొద్ది రెడ్యూస్డ్ మాస్ అనేది ఇంక్రీజెస్ అవుతుంది. ఎప్పుడైతే ఇంక్రీజెస్ అయిందో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో మనకి ఇటు నుంచి ఇలా వెళ్తున్న కొద్ది రెడ్యూస్డ్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. ఎందువల్ల రెడ్యూస్డ్ మాస్ ఇంక్రీజ్ అయితే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటాయి కాబట్టి ఒకటి పెరిగితే ఇంకోటి తరిగిపోతుంది. సో అప్పుడు మనకి ఆర్డర్ ఎలా ఉంటుందంటే, సో ఓహెచ్ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. ఈ విధంగా చేయాలండి. ఇక సెకండ్ బిట్ చూద్దామండి. ఏ మాలిక్యులర్ వైబ్రేషన్ విల్ బి రామన్ యాక్టివ్ ఓన్లీ ఇఫ్ ఇట్ కాజ్ చేంజ్ ఇన్ అడిగాడు. ఒక అణుకంపనము రామన్ ఉత్తేజం కావాలంటే దాని డాష్ లో మార్పు రావాలండి. సో రామన్ స్పెక్ట్రోస్కోపీలో ఒక మాలిక్యులర్ వైబ్రేషన్ యాక్టివ్ అవ్వాలంటే, రామన్ యాక్టివ్ అవ్వాలంటే ఎందులో మార్పు రావాలండి? దాని యొక్క పోలరైజబిలిటీలో మార్పు రావాలండి. దాని యొక్క పోలరైజబిలిటీలో మార్పు వస్తే సో అది మనకి రామన్ యాక్టివ్ కింద మనం చెప్తామండి. ఇక మనం డైపోల్ మూవ్మెంట్ లో చేంజ్ వస్తే దాన్ని మనం ఐఆర్ యాక్టివ్ అని చెప్తామండి. ఈ విధంగా మనం చెప్పుకొని వస్తాం. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. అంటే పోలరైజబిలిటీ డస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు అది ఐఆర్ యాక్టివ్ అవుతుంది. అదే డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు అది ఐఆర్ యాక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చెప్తామండి.
ఇక మనం 63 బిట్ చూద్దాం. 63 బిట్ టిఎల్సి ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. టిఎల్సి దేని మీద ఆధారపడుతుంది అని అడిగాను. టిఎల్సి దేని మీద ఆధారపడుతుందండి? అడ్జార్ప్షన్ అనే ప్రక్రియ మీద ఆధారపడుతుందండి. అడ్జార్ప్షన్. అలాగే ఇంకో అడ్జార్ప్షన్ మీద ఏది ఆధారపడుతుందంటే గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ అని ఉంటుందండి. జిఎస్సి కూడా అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అండి. లేకపోతే పార్టీషియన్ దేని మీద ఆధారపడుతుందండి? పార్టీషియన్ అనేది మనకి జిఎల్సి అంటామండి, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. అలాగే హెచ్పిఎల్సి రెండింటి మీద కూడా ఉంటుంది, అడ్జార్ప్షన్ అలాగే పార్టీషన్ రెండు కూడా, అడ్జార్ప్షన్ అండ్ పార్టీషన్. లేకపోతే పేపర్ క్రోమటోగ్రఫీ కూడా దీని మీద ఆధారపడుతుందండి, పార్టీషన్ క్రోమటోగ్రఫీ. సో ఇవన్నీ అవుతాయండి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? టిఎల్సి అడ్జార్ప్షన్ అండి. టిఎల్సి అనేది దేశత్రం మీద ఆధారపడుతుంది, అడ్జార్ప్షన్ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. 64 బిట్ మోస్ట్ సూటబుల్ కెరియర్ గ్యాస్ ఇన్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ క్రోమటోగ్రఫీని మనం జీసీ అంటామండి. క్రోమటోగ్రఫీ నందు ఎక్కువ అనుకూలమైన వాహక వాయువు అండి. సో దీన్నే మనం కెరియర్ గ్యాస్ అని పిలుస్తామండి. జనరల్ గా కెరియర్ గ్యాసెస్ ఏమవుతాయంటే కెరియర్ గ్యాస్ హీలియం, N2, H2, ఆర్గాన్ ఇవన్నీ కూడా కెరియర్ గ్యాస్ కింద మనం చెప్తామండి. సో మన CO2 కాదు, CO కాదు, O2 కాదండి. కెరియర్ గ్యాస్ ఏమవుతుందండి? హీలియం ఇస్ ద కెరియర్ గ్యాస్ ఇన్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ క్రోమటోగ్రఫీలో హీలియం లేదా నైట్రోజన్ కూడా మనం రాయొచ్చు, లేదా H2 ఆర్గాన్ ఏదైనా మనం ఆప్షన్ పెట్టచ్చు. సో ఇక్కడ మనకి సూటబుల్ ఆన్సర్ ఏమవుతుందండి? హీలియం. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. 65 ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద నెంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ కాలం ఈజ్ అని అడిగింది. క్రోమటోగ్రఫీ కాలం యొక్క సైద్ధాంతిక తలం సంఖ్య కనుగొనే సూత్రం ఏంటి అని అడిగాడు. సో దీనికి మన సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. సూత్రం ఏంటంటే 16 TR/W హోల్ స్క్వేర్ అవుతుంది. 16 TR/W హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఇదేండి మనకి తలాలను కనుక్కోవాలంటే ద నెంబర్ ఆఫ్ థియరిటికల్ ప్లేట్స్ N ఈక్వల్ టు 16 TR/W హోల్ స్క్వేర్ అవుతుందండి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద HNMR స్పెక్ట్రమ్ ఆఫ్ 112 డైబ్రోమో ఈథేన్ గివ్స్ అన్నదండి. సో ముందుగా ఈ 112 ట్రైబ్రోమో ఈథేన్ HNMR వర్ణపటం చూపించింది అదండి. ముందుగా దీని యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే 11 ట్రైబ్రోమ్ ఈథేన్ అన్నదండి. ఈథేన్ అంటే మనకి 2 కార్బన్స్ ఉంటాయి. 11 అన్నాడండి, ట్రైబ్రోమ్ అన్నాడు. 11 దగ్గర 2 బ్రోమిన్స్ ఉన్నాయి. అలాగే 2 బ్రోమో కాబట్టి సో మిగతాది హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ హెచ్ ఉంటుందండి. సో ఇది ఎన్ని పీక్స్ ని ఇస్తుంది, ఎన్ని HNMR వర్ణపటాలు చూపించేది ఎన్ని వస్తాయి సిగ్నల్స్ అనేది మనం చూస్తే ఇక్కడ ఈ సింగిల్ ప్రోటాన్ పక్కనుండే 2 ప్రోటాన్స్ వలన ఇది మనకి ట్రిప్లెట్ వస్తుంది. అలాగే ఈ 2 ప్రోటాన్స్ పక్కనుండి ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి డబులెట్ వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఒక ట్రిప్లెట్ ఒక డబులెట్ వస్తుంది. ఒక త్రికము మరియు ఒక యుగ్మం, ఒక ట్రిప్లెట్ అండ్ ఒక డబులెట్ వస్తుంది. సో రైట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి. 2 సింగిలెట్లు కానీ, ఒక త్రికం ఒక సింగిలెట్ కానీ, 2 ట్రిప్లెట్స్ కానీ రావండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఈ విధంగా చేయాలండి. లేకపోతే నెక్స్ట్ బిట్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈస్ యాన్ యాంటీబయాటిక్. క్రింది ఔషధంలో యాంటీబయాటిక్ ఏది అని అడుగుతుంది. సో ఈ క్రింది వాళ్ళలో యాంటీబయాటిక్ ఏది అని అడుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఒమోప్రోజోల్ ఇచ్చాడండి. ఇట్ ఈజ్ ఎన్ యాంటీ అల్సర్ డ్రగ్ అండి. యాంటీ అల్సర్ ఏజెంట్ ఆర్ డ్రగ్ అంట. సో కడుపులో పుండ్లని నిరోధించడానికి ఉపయోగిస్తుంది ఇది. లేకపోతే క్లోరోక్విన్ అండి, ఇది మనకు తెలిసిందేనండి. ఇట్ ఈజ్ ఏ యాంటీ మలేరియన్ డ్రగ్ అండి. యాంటీ మలేరియా డ్రగ్ ఇది. లేకపోతే డాపా అండి, ఎల్ డాపా అంటుంటాం సాధారణంగా. ఎల్ డాపా ఇదేం వాడతాం అంటే దీన్ని నాడీ మండల క్షీణత నివారణ మందు అండి. ఇది పార్కిన్సన్ డిసీజ్ ఉంటుంది కదా, పార్కిన్సన్ డిసీజ్ నయం కావడానికి అండి. సో మనం నయం కావడానికి మనం ఎల్ డాపా డ్రగ్ ని మనం వాడతాం. జనరల్ గా న్యూరో డిజార్డర్స్ ఉన్నప్పుడు మనం ఈ డ్రగ్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ ఇది సిప్రోఫ్లాక్సిన్ అండి. సో సిప్రోఫ్లాక్సిన్ అనేది యాంటీబయోటిక్ కాంపౌండ్ అండి. సో మనకి ఇప్పుడు అడిగింది అదండి, కింద వన్ యాంటీబయోటిక్ ఏదనండి? సిప్రోఫ్లాక్సిన్ ఈజ్ యాంటీబయోటిక్ కాంపౌండ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ అండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. లేకపోతే నెక్స్ట్ బిట్ మనం చూద్దామండి. వార్ఫరిన్
దేనికి ఉదాహరణ? వార్ఫరిన్ అనేది దేనికి ఉదాహరణ అండి అడిగాడండి. మరి వార్ఫరిన్ చూస్తే ఇక్కడ క్రిమి సంహారిణి అన్నాడు. దీన్ని మనం ఇన్సెక్టిసైడ్ అని పిలుస్తామండి. సో మనం వార్ఫరిన్ దేంటి అని చూస్తే వార్ఫరిన్ ఇన్సెక్టిసైడ్ కాదండి. ఇన్సెక్టిసైడ్స్ ఏమవుతాయంటే డిడిటి, పారాథియాన్, అలాగే బోరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనకి ఇన్సెక్టిసైడ్స్ కింద మనం ఉపయోగిస్తామండి. లేకపోతే ఫంగిసైడ్ అన్నదండి. సో ఫంగిసైడ్స్ కూడా కావండి. ఫంగిసైడ్స్ ఏమవుతాయంటే క్యాప్టాను, అలాగే సల్ఫర్ కాంపౌండ్స్, ఇవన్నీ మనం వాడతామండి. బోర్డియం మిశ్రమం, ఇవన్నీ కూడా ఫంగిసైడ్స్ కింద వాడతాం. లేకపోతే నెక్స్ట్ది రొడాంటిసైడ్, ఎలుకల సంహారక మందు అని వచ్చింది. సో ఎలుకల సంహారం రైట్ ఆప్షన్ అండి. వార్ఫెరిన్, బ్రోమోడైలోను, అలాగే ఇటువంటివన్నీ మనం వాడతామండి. సో వార్ఫెరిన్ దీనికి వాడతామండి. వార్ఫెరిన్ ఎలుకల నివారణకు మనం సంహారక మందు కింద వాడతాం. రొడెంటిసైడ్ అని పిలుస్తాం. ఇక హెర్బిసైడ్ అండి, అంటే కలుపు మొక్క నివారణ. కలుపు మొక్క నివారణకి ఏంటి మనం వాడతాం జనరల్గా 2,4-D మనం ఉపయోగిస్తుంటాం ఎక్కువ కలుపు నివారణకు. సో అదండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. లేకపోతే నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెస్టిసైడ్ ఈజ్ ఏ ఫాస్ఫారిక్ యాసిడ్ డెరివేటివ్ అని అడిగారండి. క్రింది వాటిలో ఏ పురుగు మందు ఫాస్ఫారిక్ ఆమ్ల ఉత్పన్నం అడిగారండి. సో మనం ఒక్కసారి ఇది మనం పరిశీలిస్తే డిడిటిని ఇచ్చేదండి. డిడిటి అంటే డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్ మనం డిడిటి అంటాం. సో ఇట్ ఈజ్ మనకు ఆల్రెడీ చెప్పామండి. ఇది ఒక కార్బన్ ఫ్లోరైడ్ ఇన్సెక్టిసైడ్. లేకపోతే ఎండ్రిన్ ఇచ్చారు. నెక్స్ట్ ఎండ్రిన్ చూసిన ఇది కూడా కార్బన్ ఫ్లోరైడ్ కాంపౌండ్. ఇక నెక్స్ట్ది 2,4-DH, ఇది ఒక మనం ఇప్పుడే చెప్పామండి. ఇట్ ఈజ్ ఏ హెర్బిసైడ్ అని చెప్పాం. హెర్బిసైడ్ అని కలుపు మొక్క నివారణ కింద మనం వాడతామండి. సో కృత్రిమ ఆక్సిన్, అలాగే 2,4 డైక్లోరో ఎస్టిక్ యాసిడ్. ఇక్కడ డి అంటే 2,4 డైక్లోరో ఎస్టిక్ యాసిడ్. దాన్ని మనం ఏమంటామంటే 2,4-D అంటాం, కలుపు మొక్క నివారణ. ఇది కూడా ఫాస్ఫరస్ లేదండి, ఇందులో కూడా క్లోరిన్, ఇది కూడా ఫాస్ఫరస్ లేదు, ఇవన్నీ క్లోరిన్. ఇక మెలాథియానం చూసారండి, ఇది మనకి కార్బన్ ఫాస్ఫేట్ కాంపౌండ్ అండి. దిస్ ఈజ్ అ కార్బన్ ఫాస్ఫేట్ కాంపౌండ్ అండి. సో మనకు ఆప్షన్ ఏమవుతుందండి, మెలాథియన్ ఇస్ ద ఫాస్ఫరస్ కలిగినటువంటి మనకి పురుగు మందు అండి మెలాథియన్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ చూద్దామండి. మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ ఇఫ్ డాష్ సిమెట్రీ ఈజ్ యాబ్సెంట్ అనేది. ఐరాల్ అణువులో సిగ్మా గాని, సిఐ గాని, ఐ గాని, ఎస్ఎన్ గాని, సిఎన్ సౌష్ఠవ అంశాలు ఉండవండి. ఇవేవి ఉండకూడదండి ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ కి. ఇక్కడ బిట్టు మనకు కుదు తప్పు ఇచ్చాడండి. సో మనకు ఆ ప్రకారం చూసుకుంటే మనకు ఆప్షన్స్ చూసుకుంటే అన్ని ఇచ్చాడండి. ఇవేవి ఉండకూడదండి. ఏది లోపిస్తాను అడిగాడండి. సో ఇవన్నీ కూడా లోపించాలండి. సిగ్మా, ఎస్ఎన్, ఐ, సిఎన్ లోపిస్తే మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివ్ అవుతుంది. సో ఇవి ఉంటే మాలిక్యూల్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఆప్షన్ బిట్ కొద్దిగా రాంగ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ బిలాంగ్స్ టు జెడ్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. ఈ క్రింది వాళ్ళు ఏది జెడ్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడండి. సో జనరల్ జెడ్ కాన్ఫిగరేషన్ అంటే మనం జనరల్ గా ఈజెడ్ నామరు లేదా సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంలో మనకి ఈ జెడ్ అనేది వస్తుంది. మన సిస్ ని మనం జెడ్ అంటాం. జుసామన్ అంటే సిస్ సేమ్ సైడ్ ఉంటాయి, నైబరింగ్ టు ఈచ్ అదర్, ఒకదాని పక్కన ఉంటాయి, వాటిని మనం అంటాం. ఇక్కడ ముందుగా మనం మాలిక్యూల్ చూస్తే సో రెండు మెథైల్ గ్రూప్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ ఈ ఆల్కీన్ అంటాం. ఇకపోతే దీని కేసులో చూస్తే రెండు మెథైల్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి జెడ్ అంటాం. అదే దీని కేసులో చూస్తే రెండు మెథైల్ గ్రూప్స్ ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి జెడ్ అంటాం. ఇక చూస్తే ఇందులో చూస్తే రెండు ఆపోజిట్ గా ఉన్న సేమ్ గ్రూప్స్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఈ. సో ఇక్కడ మనం చూస్తే మనకి రెండు కనిపిస్తున్నాయండి. ఏంటి కనిపిస్తున్నాయండి జెడ్ విన్యాసం?
ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్, అలాగే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఏవి మనకి జడ్ విన్యాసం కలిగి ఉన్నాయి? ఈ అండ్ ఆప్షన్ సి రెండు కూడా కరెక్ట్ అవుతాయి. సో ముందు ఏ కామా డీలు రాంగ్ అవుతాయి. సో ఆప్షన్ ఏమవుతుందండి? బి అవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. బి అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ బ్యూటేన్ అండి. ఎన్ బ్యూటేన్ యొక్క మిక్కిలి స్థిరమైన విన్యాసం ఏదని అడిగాను. ఎన్ బ్యూటేన్ అంటే మీకు తెలిసిందే. సో CH3 CH2 CH2 CH3 మనం ఎన్ బ్యూటేన్ అంటాం. సో దీని యొక్క కన్ఫర్మేషన్స్ మనం ఒకసారి చూస్తేనండి, మనకి ఏది మిక్కిలి స్థిరమైంది ఉన్నది? ఫుల్లీ ఎక్లిప్స్డ్ అన్నదండి. ఫుల్లీ ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫుల్లీ ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ సో ఇలా ఉంటుందండి. సో మెథైల్ గ్రూప్, ఇక్కడ కూడా మెథైల్ గ్రూప్ ఉంటుంది. హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటే దీనిలో రెండు మెథైల్ గ్రూప్స్ ఒకదాని దగ్గర చాలా క్లోజ్ గా ఉంటాయి. సో దీనివల్ల స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్లిప్స్ స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇది అన్స్టేబుల్ అండి. ఇక చూస్తే గాచి అన్నదండి. గాచిలో అయితే కొంత వేరియేషన్ ఉంటుంది మెథైల్ గ్రూప్స్ కొంత దూరంలో. సో దీన్ని మనం గాచి ఫామ్ అంటాం. సో ఎలా ఉంటాయండి గాచి ఫామ్ లో అంతవరకు స్టేబుల్. దేంతో పోల్చుకుంటే? ఫుల్లీ ఎక్లిప్స్ తో పోల్చుకుంటే. ఇక పార్సిల్ ఎక్లిప్స్. ఇక లాస్ట్ది స్టాగర్డ్ యాంటీ ఫామ్ అండి. స్టాగర్డ్ యాంటీ ఫామ్ లో చూసుకుంటే సో రెండు మెథైల్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి 1 ఈచ్ అదర్ ఉంటాయి. అంటే రెండు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల మెథైల్ గ్రూప్స్ ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి స్ట్రెయిన్ అనేది ఉండదు. సో ఇది మనకి మోర్ స్టేబుల్ కాంపౌండ్, మోర్ స్టేబుల్ వన్ అండి. సో దిస్ ఈస్ ద మోర్ స్టేబుల్ వన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ చూస్తే ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోబ్యూటేన్ ఫ్రమ్ 1,3 బెటాడైన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ రియాక్షన్. 1,3 బెటాడైన్ నుంచి సైక్లోబ్యూటేన్ ఏర్పడు చర్య డాష్ చర్య అని అడిగాను. మనకి ఏమి ఇచ్చారండి? సైక్లోబొటాడైన్ నుంచి అన్నది. సైక్లోబొటాడైన్ అంటే సైక్లోబొటాడైన్ 1,3 అన్నాడు. 1, 2, 3, 4. సో డబుల్ బాండ్స్ 1 దగ్గర 3 దగ్గర స్టార్ట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ ఏ 1,3 బెటాడైన్. సో ఇది మనకి సైక్లోబ్యూటిన్ కింద మారుతుందండి. సైక్లోబ్యూటిన్ కింద. సో ఎలా ఉంటుందండి? సో ఇలా ఫామ్ అవుతుంది. ఒక సిగ్మా బంధం ఫామ్ అవుతుంది, ఒక న్యూ పై బాండ్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ రెండు పై బాండ్స్ బ్రేక్ అయ్యి ఒక సిగ్మా, ఒక కొత్త పై బాండ్ ఫార్మేషన్ అయింది. దీన్ని మనం సైక్లోబ్యూటిన్ అంటామండి. సో ఈ రియాక్షన్ ఏ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అంటాం. సైక్లో ఎడిషన్ రియాక్షన్ అంటే ఇలాంటివి మనకి రెండు ఆల్కీన్స్ కానీ లేదా ఒక ఫోర్ పై సిస్టమ్, ఒక 2 పై సిస్టమ్ కానీ ఎడిషన్ జరిగినప్పుడు మనకి సైక్లోబ్యూటేన్ ఏర్పడుతుంది. రెండు ఎథిలిన్ కలిసి సైక్లోబ్యూటేన్ ఏర్పడుతుంది. ఇది సైక్లో ఎడిషన్ రియాక్షన్స్ ఉదాహరణ. లేకపోతే సెగ్మాట్రోపిక్ రియాక్షన్స్ కంటే మనం ఈ సో ఇక్కడ మనం చూస్తే 3,3 సెగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఉదాహరణగా మనం చెప్పొచ్చండి. సో ఇటువంటివన్నీ. సో అక్కడ ఏం జరుగుతుందంటే 3,3 సెగ్మాట్రోపిక్ అండి. అంటే 1,1 మధ్య బాండ్ బ్రేక్ అయ్యి 3,3 మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. సో దీన్ని మనం 3,3 సెగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. క్లైజన్ రీఅరేంజ్మెంట్ దీనికి ఉదాహరణ. సో అదే అండి. డీల్ సాల్ట్ రియాక్షన్ అంటే ఇది 4+2 సైకిల్ ఎడిషన్ డీల్ సాల్ట్ రియాక్షన్. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి? సో ఇట్ ఈస్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అంటే ఇదండి. 1,3 బెటాడైన్ కన్వర్ట్ సైక్లోబ్యూటేన్ రియాక్షన్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ ఉదాహరణ. అలాగా అటు నుంచి ఇటు ఇచ్చినా కూడా మీరు ఏం రాయాలండి? ఎలక్ట్రోసైక్లిక్ అనే రాయాలండి. అంటే 1,3 సైక్లోబ్యూటేన్ కన్వర్ట్ ఇంటూ 1,3 బెటాడైన్ ఆల్సో ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్. ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ ఇది కూడా ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ చూస్తే ద ప్రెజెన్స్ ఆఫ్ M+ అండ్ M+2. సో M+1 అలాగే M+2 లైన్స్ ఆర్ నియర్లీ ఈక్వల్ ఇంటెన్సిటీ. ద మాస్ స్పెక్ట్రమ్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ డాష్ ఆటమ్స్. మాస్ స్పెక్ట్రోస్కోపీలో M+1 పీక్ అలాగే M+2 పీక్. M పీకు, మాలిక్యులర్ అయాన్ పీకు అలాగే M+2 పీకు రెండు కూడా మనకి ఈక్వల్ ఇంటెన్సిటీ ఉందండి. సో ఇది M+ మాలిక్యులర్ అయాన్ పీక్ అండి, అలాగే M+2 పీక్ అండి. రెండు కూడా సేమ్ ఇంటెన్సిటీ ఉన్నాయి. అంటే మాస్ స్పెక్ట్రోస్కోపీలో రెండు కూడా సేమ్ ఇంటెన్సిటీ అంటే 1:1 రేషియోలో ఉన్నాయి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి బ్రోమిన్ ఉన్నప్పుడు మనకు అలా వస్తుంది. సో బ్రోమిన్ ఆప్షన్ అవుతుందండి. అదే క్లోరిన్ అనుకోండి 3:1
3:1 సల్ఫర్ ఇవేవి కావండి. సో మనకేమవుతుందంటే బ్రోమిన్ ఈస్ అవుతుంది. బ్రోమిన్ చూస్తే బ్రోమిన్ 35 ఐసోటోప్, సో 79 ఐసోటోప్, అలాగే బ్రోమిన్ 81 ఐసోటోప్స్ చూసుకుంటే 1:1 రేషియోలో ఉంటాయండి రెండు కూడా. సో ఈ విధంగా మనం చెప్తాను బ్రోమిన్ ఉన్నప్పుడు 1:1 రేషియోలో వస్తాయండి. అదే క్లోరిన్కి వచ్చినప్పుడు 3:1 రేషియోలో వస్తుందండి. క్లోరిన్ 35, అలాగే క్లోరిన్ 37కి వచ్చేటప్పటికి 3:1 రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ మనకు సేమ్ ఒకే టెక్స్ట్ కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే బ్రోమిన్ ఉండడం వల్ల మనకు వస్తుంది. లేకపోతే నెక్స్ట్ బిట్ చూస్తే యాక్యురసీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఈజ్ మెజర్డ్ బై. ప్రయోగ ఫలితాల ఖచ్చితత్వాన్ని దీంతో కొలుస్తారు. దేంతో కొలుస్తారు అనేది ఇచ్చాడండి. సో దేంతో కొలుస్తామంటే రిలేటివ్ ఎర్రర్తో సూచిస్తాం. రిలేటివ్ ఎర్రర్ని మనం యాక్యురసీ ఆఫ్ డిటర్మినేషన్ మెజర్డ్ బై రిలేటివ్ ఎర్రర్తో చూస్తాం. అలాగే యాబ్సల్యూట్ ఎర్రర్ కూడా మనకి యాక్యురసీ ఆఫ్ డిటర్మినేషన్ ఈజ్ మెజర్డ్ బై యాక్యురేట్ ఎర్రర్ కూడా. ఇక వేరియన్స్ అని ఇచ్చాడండి, విస్తృతి. సో దీని ద్వారా మనం ఏమొస్తుందంటే ప్రెసిషన్ అండి, ప్రెసిషన్ వస్తుంది. ప్రెసిషన్ మనం మెజర్ చేయొచ్చు. సో ప్రెసిషన్ ఈజ్ డిటర్మినేషన్ ఈజ్ మెజర్డ్ బై వేరియన్స్ అండి. అలాగే రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనం ఈ ప్రెసిషన్ డిటర్మిన్ చేయాలంటే ఇవన్నిటితో కూడా మనం మెజర్ చేయొచ్చండి. ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ చూద్దామండి. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్ అండి. స్టిమ్యులేషన్ అర్జెంటోమెట్రిక్ డిటర్మినేషన్ ఆఫ్ క్లోరైడ్ అండ్ బ్రోమైడ్ ఈజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు. సో ఇది మనం ఒకసారి చూస్తేనండి బిట్టు. సో ఆప్షన్ సి అవుతుంది, కో ప్రెసిపిటేషన్ అండి. సిల్వర్ నైట్రేట్ తో క్లోరైడ్ మరియు బ్రోమైడ్ మిశ్రమాన్ని అంశమాపం చేయలేకపోవడం కారణం ఏంటంటే కో ప్రెసిపిటేషన్ అండి. అది మనకి ప్రెసిపిటేట్ అయిపోతుంది, సహ అవక్షేపణం అంట. ఈ సవాక్షేపం చెందడం వల్ల మనం మెజర్ చేయలేమండి. సో ఇవేవి కావండి. సో సవాక్షేపం అవుతుంది. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద పాయింట్ గ్రూప్ ఆఫ్ ఎల్లీని ఇచ్చాడండి. ఎల్లీని యొక్క పాయింట్ గ్రూప్ ఇది మనం చూడగానే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎల్లీని యొక్క పాయింట్ గ్రూప్ ఏంటంటే D2D అవుతుంది. D2D అవుతుంది. ఎల్లీని యొక్క పాయింట్ గ్రూప్ D2D అవుతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక డైబోరేన్ చూస్తే B2H6 చూస్తే D2H అవుతుందండి. ఇక C2V ఇవన్నీ కూడా PCl3 ఇవన్నీ కూడా PCl3 C3 అవుతుందండి, C3వి. ఇక C2V ఏంటంటే H2O ఇవన్నీ కూడా C2V పాయింట్ గ్రూప్ చెందుతాం. D∞H అని ఒకటి ఉంటుందండి. ఆల్ సెంటర్ ఆఫ్ సిమెట్రిక్ లీనియర్ మాలిక్యూల్స్ అంటే CO2, O2, N2, H2, ఎసిట్లీన్, CS2 ఇవన్నీ కూడా D∞H అవుతుంది. అలాగే C∞V అని కూడా ఉంటుందండి. సో నాన్ సెంట్రోసిమెట్రిక్ లీనియర్ మాలిక్యూల్స్ అంటే HX, CO, NO, N2O ఇవన్నీ వస్తాయండి దీనికి ఉదాహరణల కింద. సో ఇవండి పాయింట్ గ్రూప్స్ మనం ఎక్కడైనా రాయాలంటే. C1 పాయింట్ గ్రూప్స్ అయితే ఆల్ సిమెట్రిక్ మాలిక్యూల్స్ అన్ని కూడా C1 పాయింట్ గ్రూప్ చెందితే. చూస్తే C2 పాయింట్ గ్రూప్ కి ఉదాహరణ కింద మనం H2O2 చెప్పచ్చు. లేకపోతే CS పాయింట్ గ్రూప్ SOCl2 అని చెప్పొచ్చండి. టెట్రాహెడ్రల్ అంటే CH4, SiCl4, అలాగే CCl4 ఇవన్నీ కూడా టెట్రాహెడ్రల్ పాయింట్ గ్రూప్ కింద వస్తాయి. C2 పాయింట్ గ్రూప్ ఇప్పుడే చెప్పామండి, H2O C2 పాయింట్ గ్రూప్ అవుతుంది. C3V అయితే PCl5, NH3, మిథైల్ క్లోరైడ్, క్లోరోఫామ్ ఇవన్నీ కూడా C3 పాయింట్ గ్రూప్ అవుతాయి. ఇక C2H పాయింట్ గ్రూప్ ఏమవుతాయి ఇక్కడ ఇచ్చాడండి. C2H పాయింట్ గ్రూప్ ట్రాన్స్ డైక్లోరో ఈథేన్, ట్రాన్స్ డైక్లోరో ఈథీన్ అంటాం. ఇవన్నీ కూడా ఈ పాయింట్ గ్రూప్ చెందుతాయి. ఇక బోరిక్ యాసిడ్ అన్ని కూడా C3H చెందుతాయి. ఇక ఎథిలీన్ ఇవన్నీ కూడా డైబోరేను, ఎథిలీన్ ఇవన్నీ కూడా D2H పాయింట్ గ్రూప్ చెందుతాయి. ఇక D3H అయితే ఆల్
ప్లానార్ మాలిక్యూల్స్ అన్ని కూడా D3H పాయింట్ గ్రూప్ వస్తాయి. స్క్వేర్ ప్లానార్ అన్ని కూడా D4H వస్తాయి. ఇక D2D అయితే మాత్రం ఎలిన్ మాలిక్యూల్స్ అన్ని కూడా D2D వస్తాయి. సో ఆప్షన్ D2D మనకి ఎలిన్ ఇది అవుతుంది. ఇక D5D ఏమో స్టాగర్డ్ ఫెర్రోసిన్ D5D అవుతుంది. అలాగే ఎక్లిప్స్డ్ అయితే D5H అవుతుంది. ఎక్లిప్స్డ్ ఫెర్రోసిన్ అయితే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ బిలాంగ్స్ టు CI పాయింట్ గ్రూప్ అడిగాడండి. CI పాయింట్ గ్రూప్ ఏది చెందుతుంది అని అడిగాడండి. సో ఈ బిట్ మనం ఒకసారి చూస్తే CI పాయింట్ గ్రూప్ ఏదవుతుందండి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. సో ఇది కాదండి. సో ఇదండి ట్రాన్స్ C2H2F2Br2 చూసుకుంటే మనకి CI పాయింట్ గ్రూప్ అండి. I అనేది ఉంటుందండి ఇన్వర్షన్ సెంటర్. సో ఇన్వర్షన్ సెంటర్ ఉండడం వలన అది మనకి CI బిందు సమూహానికి చెందుతుందండి. సో ట్రాన్స్ C2H2F2Br2 ఏమో మనకి CI పాయింట్ గ్రూప్ అని మనం చెప్పచ్చు. సో ఇవేవి కాదండి, ఎథిలీన్ ఇవన్నీ కాదు. సో ఇది C1 పాయింట్ గ్రూప్ చెందుతుంది. జెనాన్ F4 ఉందండి. ఇది మనకి స్క్వేర్ ప్లానర్ కాబట్టి ఇది ఆల్ స్క్వేర్ ప్లానర్ D4H అవుతుందండి. ఇక చూసుకుంటే C2H6 ఇచ్చారండి. C2H6 ఇవన్నీ కూడా మనకి ఈథేన్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా D3D కిందకు వస్తాయి. D3D. సో ఇవన్నీ మనం ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దామండి. 79 బిట్. ఎలక్ట్రాన్ డెన్సిటీ అట్ పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు. ఒక బిందువు వద్ద ఎలక్ట్రాన్ సాంద్రతకు సంబంధించింది ఏదైనా ఇచ్చారండి. 79 బిట్. సో ఏంటండి మనకి తరంగ ప్రమేయం యొక్క వర్గం అండి. సై స్క్వేరే సో మనకి ఎలక్ట్రాన్ సాంద్రతను తెలియజేస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్తాం సై స్క్వేర్ ఏమంటాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పరమాణు కేంద్రం చుట్టూ అనంత సూక్ష్మ పరిమాణంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత కలిగిందండి. సో అందువల్ల మన సై స్క్వేర్ ని మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఆర్బిటాల్ కాకపోతే దాన్ని మనం ఎలక్ట్రాన్ సాంద్రత అంటాం. ఎలక్ట్రాన్ డెన్సిటీ అని కూడా పిలుస్తాం సై స్క్వేర్. సో ఇవేవి డి బ్రోగ్లీ ఇవేవి కావండి. తరంగ ప్రమేయం వర్గం అండి. లేకపోతే 80 బిట్ చూద్దాం. బేస్ హైడ్రాలసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. బేస్ హైడ్రాలసిస్ ని మనం ఏమంటామంటే సో ఎస్టర్ యొక్క క్షార జల విశ్లేషణ. ఎస్టర్ అంటే RCO R డాష్ పెడతాం. సో దీన్ని మనం క్షార జల విశ్లేషణ చేస్తాం. NaOH తోటి హైడ్రాక్సిల్ చేస్తే సో మనకు సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అలాగే ఆల్కహాల్ వస్తుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే సఫోనిఫికేషన్ అంటాం. సో ఈ చర్యకి మాలిక్యులారిటీ చూస్తే 2 అండి. సో ఆర్డర్ చూసుకుంటే 2 అండి. మాలిక్యులర్ ఆర్డర్ 2 కూడా 2 వస్తాయండి. సో సఫోనిఫికేషన్ ప్రాసెస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెట్రోజీనియస్ విలోపనం ఇవేవి కావండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో thank you to students. See you in part 5. All the best for your future exams. Thank you. Have a nice day. See you in next class.